విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బూరగడ్డ శ్రీనాథ్, గుడిసేవ వీరస్వామి నాయుడు మాస్టర్, విశ్వ హిందూ పరిషత్ ప్రచార విభాగ ప్రముఖ్, జాతీయ కాపు సంఘం కోస్తా జిల్లాల క్రమశిక్షణాధిపతి కె రత్నం, కె కళ్యాణి, కొప్పినేని విజయలక్ష్మి, చోడగం కృష్ణవేణి, నమ్ముల దేవి, నమ్ముల రాంబాబు, జాతీయ కాపు సంఘం సభ్యులు ఉపలపాటి ఫణికుమార్, నల్లం సురేష్ కుమార్, జె ఝాన్సీ పాల్గొని అరుణాచల శివ గిరి ప్రదక్షిణకు వెళుతున్న వారిని అభినందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ హిందూ బంధువులకు యాత్రా ఖర్చు నిర్మించవలసిందిగా ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోరారు. చెనగలపాలెం గ్రామం నుంచి అరుణాచల యాత్రకు బయలుదేరుతున్న మహిళా మనులందరికీ నమస్కరిస్తూ మీ విశ్వ హిందూ పరిషత్ సంఘ ప్రముఖ జీవి స్వామినాయుడు మాట్లాడుతున్నాను. వీరందరినీ ఆ అరుణాచల శివుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, వాళ్ళ మనసా వాచ కోరుకున్న అన్ని విధులు జరిగేటట్టు చూడాలని ఆ అరుణాచల శివుడిని మనం కోరుకుంటూ, ఈ విషయంలో హిందువులకు హజ్ యాత్రకు ఇచ్చిన ₹1,00,000 మా పిల్లలకు కూడా, హిందువులకు కూడా యాత్రకు సంబంధించినంత వరకు వాళ్ళకి ఖర్చులు కూడా ఇవ్వగలరని మన హిందూ పరిషత్ని మేము ఈ విధంగా అడగడం జరుగుతుంది. అరుణాచల యాత్రకు బయలుదేరిన మన సోదరి మనులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ అరుణాచల ఈశ్వరుడు మీ ముందు కటాక్షం మీకు ఇవ్వాలని కోరుకుంటూ మీ సురేష్. గొలపాలెం నుంచి బయలుదేరిన మన మహిళలు అరుణాచల యాత్రకు దిగ్విజయంగా జరగాలని కోరు ప్రార్థిస్తూ వారికి ఆ పరమేశ్వరుడు కరుణ కటాక్షాలతో ఆయు ఆరోగ్యాలతో నిండి నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, అధ్యాత్రకి ఎలా ఇస్తున్నారో ప్రభుత్వం, అలాగే మన హిందువులకు కూడా ఇలాంటి తీర్థయాత్రలు కూడా పూర్తి ఖర్చులు భరాయించాలని కోరి మన నరేంద్ర మోడీ గారికి వినియోగించుకుంటూ ప్రార్థిస్తున్నాను. భీమవరం పట్టణం గునుపు